ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ త్రిమూర్తులు అన్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో మండపేటలో వెన్నుపోటులో 2 ఏళ్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజరత్న సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూటమి హామీ పోస్టర్లను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వం హామీల అమలును గాలికొదిలేసి వైసీపీ నేతల వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉడత ఊపులతో భయపడే ప్రసక్తే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వైసీపీ పోరాడుతోందని తోటా త్రిమూర్తులు హెచ్చరించారు. మరి సూపర్ శిక్ష అనేటువంటి కాగితాన్ని ఒకటి పట్టుకుని వచ్చి ఇందులో విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి అన్నారు, 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, మహిళలకి ఉచిత బస్సు అన్నారు. అదే విధంగా యువత అందరికీ కూడా ఆడపిల్లలకి 1500 రూపాయలు నెలకిస్తా ఉన్నారు, 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. రైతులకి అందరికీ కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదే విధంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. గురైనటువంటి మొదలు చాటేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీలు కూటమి నాయకులు ఉన్నారనేటువంటి సందర్భంగా మీకు మనం